ఒక చల్లని సాయంత్రం వేళ రుద్విన్ అమ్మమ్మ ఒడిలో కూర్చున్నాడు. పగలంతా ఆటలాడి అలసిపోయాడు. ఎప్పటిలాగానే అమ్మమ్మ గీతా కథను చదవడం మొదలుపెట్టింది. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం ద్విధామితేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ధైర్యం నింపడానికి ఇలా అంటున్నాడు: మన సైన్యం అపరిమితంగా ఉంది, ఎందుకంటే మనతో భీష్ముడు ఉన్నాడు. కానీ పాండవుల సైన్యం మాత్రం పరిమితంగా ఉంది, ఎందుకంటే వారితో భీముడు ఉన్నాడు అని. అప్పుడు రుద్విన్ ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మమ్మ, భీముడు చాలా బలమైనవాడు కదా, అయినా దుర్యోధనుడు అలా ఎందుకు అంటున్నాడు అమ్మమ్మ అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ, బాబు రుద్విన్, కొందరు బయటకు మాత్రమే ధైర్యంగా మాట్లాడుతారు, కానీ లోపల భయపడుతుంటారు. దుర్యోధనునికి కూడా భయం వేసింది, కానీ బయటకు చూపించడం లేదు నాన్న అని తెలిపింది. ఒకవైపు భీష్ముడు మరి ఒకవైపు భీముడు నిలబడి ఉన్నారు. దుర్యోధనుడు మాత్రం భీష్ముని గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. అంతేకాక శత్రువుల బలాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు రుద్విన్, అంటే అమ్మమ్మ, దుర్యోధనుడు నిజంగానే భయపడుతున్నాడా అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ, అవును రుద్విన్, అసలైన ధైర్యం అంటే నిస్సహాయతలోనూ నిలబడే ధర్మంలో ఉంది. అంటే ఎంతమంది సైన్యం ఉన్నామని కాదు, నీతి ధైర్యమే నిజమైన సైన్యం మరియు బలం. అదే భగవద్గీత మనకు తెలుపుతుంది.